ధరణి కొనసాగించాలి పాత పద్ధతిని ధరణి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళా సోదరులు డాక్యుమెంట్ రైటర్లు బిల్డర్లు మరి అందరూ కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ ప్రజానికం ఆలోచన చేయాలి. ఈరోజు రోడ్ల మీద కూర్చున్న గతి ఎందుకు వచ్చిందో ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. 2014 రాష్ట్రం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే మరో రోజు తెలంగాణ బిడ్డలందరూ కూడా కేసీఆర్ గారు బంగారు తెలంగాణ చేస్తారు, ఈ రాష్ట్రం సస్యశ్యామలం అయిపోతుంది, ఉద్యోగాలు వస్తాయి, నిధులు వస్తాయి అన్న ఒక ఆలోచనతో మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని మరి ఆ 2014లో ప్రభుత్వాన్ని తేవడం జరిగిన ప్రజలంతా కూడా 2014 నుంచి ఇప్పటిదాకా 100 వాగ్దానాలు చేసేయాలని 4 మరి నెరవేర్చడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క ధరణి ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి ఈరోజు భూములున్నా ఇచ్చగాల లెక్క 6 నెలల సంధి భూములున్నా అమ్ముదామంటే రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి మరి బిడ్డల పెళ్లి చేయాలన్నా ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవాలన్నా మరి భూమి కొనేవారు లేరు, కొన్నా రిజిస్ట్రేషన్ పోదామంటే 3 నెలలు కరోనా వచ్చింది, 3 నెలలు కరోనాలో బంద్ ఉంది. అదేవిధంగా 3 నెలల సంధి ఈ యొక్క ధరని ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి మరి ఈ యొక్క రిజిస్ట్రేషన్ బంద్ పెట్టి డాక్యుమెంట్ రైటర్లు ఇవాళ ఒక 25,000 మంది తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు మీద అడగతిన పరిస్థితి తెచ్చిండు. ఇది కేసీఆర్ ప్రభుత్వం ఘనత అని నేను ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ బిల్డర్లు కూడా కోట్లాది రూపాయల అప్పులు తెచ్చి లోన్లు తీసుకొని మరి ఎవరైతే ఫ్లాట్స్ కొంటున్నారో ఫ్లాట్స్ కొన్నలకు బ్యాంకులను శాంక్షన్ అయ్యి బ్యాంకులను కూడా క్యాన్సిల్ అయ్యే పరిస్థితికి వచ్చింది. అది ఒక తెలంగాణ ప్రభుత్వం చేసిన ఘనత అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి యొక్క ధరణి పైన ఎల్ఆర్ఎస్ పైన